ఇది ఈ రోజు ఒక విషపు బీజం ఈ రోజు ఈ ప్రభుత్వం నాటింది. మాట్లాడినటువంటి ఉద్యోగులను కానీ, మాట్లాడుతున్నటువంటి ఉద్యోగస్తుల నాయకులను కానీ ఈ రోజు సర్వీసెస్ నుంచి టర్మినేట్ చేయడం. సస్పెన్షన్ గురించి కూడా నేను మాట్లాడట్లా. సస్పెండ్ చేయొచ్చు, ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని దానికి సంబంధించి కోర్టుకు వెళ్తే దానికి సంబంధించి వాళ్ళు ఏదో ఒక అగచాట్లు పెడతారు. కానీ సర్వీసెస్ నుంచి టర్మినేట్ చేసేటువంటి పరిస్థితి ఉద్యోగస్తులు కనుక ఈ రోజు కనుక దీన్ని ఉపేక్షిస్తే రాబోయే రోజుల్లో ఉద్యోగుల పరిస్థితి ఏంటన్నది మనం అందరం కూడా ఆలోచించుకోవాలా. పార్టీలకు అతీతంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సానుభూతి పనులు ఉండొచ్చు, లేదా ఇంకొక పార్టీకి సానుభూతి పనులు కూడా ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీకి సానుభూతి పనులు కూడా ఉండొచ్చు. పార్టీలకు అతీతంగా మీరు ఏ పార్టీకి సానుభూతి పనులైనా కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఉద్యోగస్తులందరూ కూడా వారికి సంబంధించిన హక్కుల్ని పరిరక్షించుకునే క్రమంలో ఈ విధంగా టెర్మినేట్ చేస్తున్నటువంటి ప్రభుత్వాల్ని ప్రశ్నించకపోతే రేపొద్దున ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా కూడా వారికి అనుకూలంగా లేనటువంటి ఏ అధికారులైనా కూడా టెర్మినేట్ చేసేటువంటి పరిస్థితి కనుక వస్తే అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఆ రాష్ట్రంలో ఉండవని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలాంటి పరిస్థితులు అధికారులందరూ కూడా ఆ ప్రభుత్వాలకు కొమ్ము కాచి వారు మోచేతి కింద నీళ్లు తాగే విధంగా ప్రవర్తిస్తేనే ఆ అధికారులు కొనసాగే పరిస్థితి మాత్రం భవిష్యత్తులో కొనసాగకుండా ఉండాలంటే ఈ చర్యల్ని మనం అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అసలు ఉద్యోగస్తుల్ని రాజకీయాలకు కానీ రాజకీయ సభలకు కానీ వాడుకున్నది ఎవరంటే ఈ చంద్రబాబు నాయుడు గారే. 2014-19 ఉన్నప్పుడు ఆ రోజు బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పుడు అక్కడ ప్రత్యేక ప్యాకేజ్ అనౌన్స్ చేయంగానే నవ నిర్మాణ దీక్ష అని చెప్పి ఒక కార్యక్రమాలు చేసినప్పుడు ఆ నవ నిర్మాణ దీక్షలో ఉద్యోగస్తుల నాయకుల్ని పక్కన కూర్చోబెట్టుకొని దీక్షలు చేసినటువంటి పరిస్థితి మనం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఎప్పుడైతే అదే ప్రభుత్వంలో బీజేపీతో తెగదెంపులు తెచ్చుకున్నాడో ఆ తెగదెంపులు తెచ్చుకున్న తర్వాత ఈ ప్రత్యేక ప్యాకేజీ కాదు, మాకు స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పి వెంటనే చంద్రబాబు నాయుడు గారు గొంతు మార్చి ఢిల్లీలో ఒక దీక్ష తీస్తున్నారు. ఆ దీక్షకు సంబంధించి నల్ల చొక్కాలు వేసుకొని ఈయన చంద్రబాబు నాయుడు గారు అక్కడ దీక్షలు తీస్తే పక్కన గవర్నమెంట్ ఎంప్లాయీ లీడర్స్ ని పక్కన కూర్చొని పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు స్పష్టంగా కూడా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఆ రోజు బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు బ్లాక్ షర్ట్లు వేసుకొని ఎంప్లాయీస్ అందరినీ కూడా పక్కన కూర్చొని పెట్టుకొని ఆయన ధర్నా చేసినటువంటి పరిస్థితి. ఎవరు ఉపయోగించుకున్నారండి ఎంప్లాయీస్ ని ఈ విధంగా ప్రభుత్వానికి పార్టీలకి పక్కన పెట్టుకొని వాళ్ళ యొక్క సభలలో వారు పక్కన పెట్టుకొని చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తప్ప ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఇటువంటి పరిస్థితి కూడా చేయాల. అదేవిధంగా మీరు ఇంకొక విషయం కూడా చూడాలా. బీజేపీతో తెగదింపులు చేసుకున్న తర్వాత కర్ణాటకలో ఎలక్షన్స్ జరుగుతా ఉంటే, జనరల్ అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతా ఉంటే ఈయన ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ లీడర్ అశోక్ బాబు గారిని కర్ణాటకకు పంపించి అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయండి అని చెప్పినటువంటి పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఆ అశోక్ బాబుకి తర్వాత ఈయన ఎమ్మెల్సీగా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. ఈ విధంగా ఎంప్లాయీస్ లీడర్స్ ని మీరు ఉపయోగించుకున్నారే కానీ చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకున్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ రోజు కూడా ఉపయోగించుకోవాలా. మనం ఏమి చేయగలం అన్నది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించినారు. మీరు ఒక్కసారి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా చేసేటువంటి పరిస్థితుల ఆ రోజు చెప్పినటువంటి మాట ప్రకారం ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటి కేబినెట్ లోనే 27% ఐఆర్ ఇచ్చి మొట్టమొదటి నెల నుంచే ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలానే కోవిడ్ టైంలో సుమారుగా 2 సంవత్సరాలు చాలా వరకు కూడా నో వర్క్ ఉన్నప్పటికీ కూడా 1వ తేదీని జీతాలు ఇచ్చినటువంటిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. 66,000 కోట్ల కోవిడ్ లో నష్టాలు వచ్చినప్పటికీ కూడా 23% పీఆర్సీని ఇంప్లిమెంట్ చేసినటువంటిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. 4,500 మంది ఎయిడెడ్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి ఎయిడెడ్ సెక్టార్ ని గవర్నమెంట్ లోకి తీసుకొని ఎయిడెడ్ సెక్టార్ ని బతికించినటువంటిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. 10,500 మంది వైద్య విధాన పరిషత్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి వైద్య విధాన పరిషత్తును కూడా గవర్నమెంట్ లోకి తీసుకొని దానికి కూడా 010 అకౌంట్ ద్వారా శాలరీస్ ఇచ్చినటువంటి పరిస్థితి. అలానే 10,117 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి పీఆర్సీతో సమానంగా వాళ్ళకి జీతాలు పెంచడం కానీ వారందరినీ రెగ్యులర్ చేయడానికి కావాల్సినటువంటి జీవోలు తీసుకొచ్చినటువంటిది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. సచివాలయ వ్యవస్థ ద్వారా 136,000 ఉద్యోగాల్ని ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా ఒక టెన్యూర్ లో ఇవ్వలేనటువంటి ఉద్యోగాల్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఇచ్చింది. వీఆర్ఓలకు కూడా ఎప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ప్రమోషన్స్ లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వీఆర్ఓలకు ప్రమోషన్స్ ఇచ్చింది. వీఆర్ఏలకు కూడా 15 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ప్రమోషన్స్ ఇచ్చారు. ఆప్కాస్ లో ఉన్నటువంటి 93,000 మంది ఉద్యోగులకు కూడా ఈయన
ఆప్కాస్ అనే వ్యవస్థను తీసుకొని వచ్చి వారికి రెగ్యులర్ గా 1వ తేదీ జీతాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతుంది. రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచారు. యూనివర్సిటీ వాళ్ళ రిటైర్మెంట్ వయసు 65 సంవత్సరాలకు పెంచారు. చైల్డ్ కేర్ లీవ్స్ ని 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచినటువంటి ఘనత కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. అదేవిధంగా రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి మహిళా ఉద్యోగులందరికీ కూడా 5 రోజులు అదనపు సాధారణ సెలవులు కూడా ఇచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. 98 డిఎస్సి వాళ్ళకి 25 సంవత్సరాల తర్వాత వారికి ఎలిజిబుల్ అయినా కూడా ఉద్యోగాలు రాకపోతే 4500 మందికి 25 సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. అదేవిధంగా 2008 డిఎస్సిలో క్వాలిఫై వారిని సెలెక్ట్ చేసుకోకుండా రోడ్డు మీద పెట్టుంటే 16 సంవత్సరాల తర్వాత 2159 మంది వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోదే. మోడల్ స్కూల్స్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా వారి కోరిక మీదకు 010 అకౌంట్ ద్వారా శాలరీస్ ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీదే. అదేవిధంగా 35,000 కోట్ల బకాయిలు జగన్మోహన్ రెడ్డి గారు కొంత బకాయిలు ఉన్నప్పుడు అవి తీరుస్తానని చెప్పి అవి తీర్చకపోగా ఈ రోజు 35,000 కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా సచివాలయ వాలంటీర్స్కి వచ్చేటప్పటికి 5,000 నుంచి 10,000 రూపాయలు జీతాలు పెంచుతారు. 50,000 మందిని రోడ్డు మీద నిలబెట్టినటువంటి పరిస్థితి. మీరు చెప్పినటువంటి దగా మాటలు నమ్మి వారు మీకు కనుక ఓట్లు వేస్తుంటే వారందరినీ కూడా ఈరోజు మోసం చేసినటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అలానే సచివాలయ ఎంప్లాయీస్, రెగ్యులర్ ఎంప్లాయీస్ ఈ రోజు ఎక్కడైతే పనిచేస్తా ఉండారో వారిని హరాస్మెంట్ ఏ విధంగా అయితే వాళ్ళని ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏ విధంగా అయితే మీరు ఇబ్బంది పెడతా ఉన్నారో సచివాలయంలో ఉన్నటువంటి స్టాఫ్ ని మీరు ఆ విధంగా పురుగుల లెక్కను చూస్తా వారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉంటే వారిని చూస్తే బాధ కలిగేటువంటి పరిస్థితి ఉంది. అలానే టీచర్స్ ని చూస్తే హరాస్మెంట్ చేస్తా ఉన్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని వాళ్ళు రెగ్యులర్ అయ్యే జీవో ఉన్నా కూడా వాళ్ళని రెగ్యులర్ చేయకుండా వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టారు. హై స్కూల్ ప్రెస్ ని దాన్ని కూడా ఎత్తేసే పనిలో ఉంటూ మీరు పీజీటీలుగా ఉన్నటువంటి వారందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. సిబిఎస్ఈ సిస్టమ్ అని తీసేశారు. ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ ని రిపేర్ చేయచ్చట్లా, ఆర్ఓ సిస్టమ్స్ రిపేర్ వస్తే రిపేర్ చేయచ్చట్లా, వాష్రూమ్ మెయింటెనెన్స్ కూడా పాడైపోయింది. మెడికల్ కాలేజెస్ చూస్తే ప్రైవేట్ పరం చేస్తానంటారు, పోర్టులు చూస్తే ప్రైవేట్ పరం చేస్తానంటారు, ఫిషింగ్ హార్బర్లను చూస్తే ప్రైవేట్ పరం చేస్తానంటారు, లాస్ట్ కి లోకల్ రోడ్స్ ను కూడా ప్రైవేట్ పరం చేసి టోల్ గేట్లు పెడతామని చెప్తారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కేవలం 2 సంవత్సరాల్లో మీరు చూపిస్తున్నటువంటి నరకం అటు సామాన్య ప్రజలకు కానీ ఉద్యోగస్తులకు కానీ మరొకటి ఉండదు కూడా అని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీకు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి కూడా నేను కొన్ని విషయాలు తెలియజేయాలా. డీజీ స్థాయి అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని మీరు అక్రమంగా మీ మాట వినలేదని చెప్పి ఆయన్ని జైల్లో నిర్బంధించినటువంటి పరిస్థితి. పోలీస్ అధికారులు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి, ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా? ఒక డీజీపీ స్థాయి అధికారిని ఆంజనేయులు గారిని నేను దానికి ఏమంటానంటే ఆయనకి ఇచ్చినటువంటి నోటీసులో ఒక మాట చెప్పారు, ఈ ప్రభుత్వాన్ని రుణం తీసుకోవాల్సిన రోజు వచ్చింది అని అనే మాట అన్నారని చేసినారు. మీరు మీ పక్కన నిరసన కార్యక్రమాలకి ధర్నాలకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ లీడర్స్ ని తీసుకొని మీ పక్కన పెట్టుకొని మీ ప్రచార కార్యక్రమాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టుకొని తిరిగినారు. మీ ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో మీకు సానుభూతి పరులు ఎవరు లేరా? మీ ప్రభుత్వం తరఫున క్యాంపెయిన్ చేసిన వాళ్ళు ఎవరు లేరా? ఎన్నిసార్లు అంతెందుకండి 2019 ఎలక్షన్స్ కు ముందు ఎంప్లాయీస్ లీడర్ ఇది మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉద్యోగస్తులందరూ ఓటు వేయాల్సిన అవసరం ఉందని చెప్పి మాట్లాడిన రికార్డ్స్ ఉన్నాయి. ఇది మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు వేయాల్సిన అవసరం ఉందని వచ్చింది. మరి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా తీసుకొని వారందరినీ కూడా సస్పెండ్ చేయడం కానీ టర్మినేట్ చేయడం కానీ చేయలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా? అట్లాంటి సందర్భం అయితే నాకు తెలిసినంత వరకు లేదని అనుకుంటాను. ఆయన మీద మిస్అప్రాపరేషన్ కేసెస్ కొన్ని వచ్చినాయి, దానికి సంబంధించి కొన్ని ఉన్నాయి. కానీ ఎలక్షన్స్ దగ్గర ఏదో ఎవిడెన్స్ లేనటువంటి ఒక చిన్న మ్యాటర్ను పట్టుకొని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి లేదు. మిస్అప్రాపరేషన్ ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు, అధికార దుర్వినియోగం కానీ లంచం తీసుకున్నట్టుగా కానీ అవినీతి కానీ అట్లాంటివి ఉంటే ఆ ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ ఇంకోటి చేయకూడదు. ఆయన ఆదివారం రోజు ధర్నాకి పిలిపించాడు పిఆర్సీ ఐఆర్ గురించి. మీరు చెప్పండి, ఇది ఈ పాయింట్ అయిపోయిందన్న ఒక్క 2 నిమిషాలు. నాకు అర్థమైందన్న మీరు అడిగేది.
మీరు ఒకసారి రాష్ట్ర ప్రజలు కాదు కానీ నెల్లూరు జిల్లా వాళ్ళు ఒకసారి ఆలోచించండి. నారాయణ గారు చేస్తున్నటువంటి ఆలోచన, ఈ ఎవరో మాట్లాడితే నేనేదో భయపడో వైఎస్ఆర్సీపీ భయపడో ఆలోచించే పరిస్థితి ఉండదు. ధర్మంగా న్యాయంగా పోరాడతాం. రెండో పాయింట్, విఆర్ కాలేజ్ చాలా విషయాల్లో విజయం సాధించినాం. మీరు చేస్తున్నటువంటి అవినీతిని అడ్డుకున్నాం. మీరు మళ్ళా మాట మార్చి మేము దాని నుంచి కాదు సిఎస్ఆర్ నుంచి ఉన్న సొంత ఏమైనా మాట్లాడతారు. నేను సరే ఇప్పుడు విఆర్ కాలేజీ గురించి అన్న అడిగిన దాంట్లో ఒకటేంటంటే, మీరు ఈరోజు కూడా ఆయన మాట్లాడినారు కదా, 15 కోట్ల సిఎస్ఆర్ ఫండ్స్ 2 కోట్ల నారాయణ గారి ఫండ్స్, తర్వాత జనరల్ ఫండ్స్ నుంచి ఒక 5 కోట్ల అప్రూవల్, జనరల్ ఫండ్స్ నుంచి ఇంకొక 5 కోట్ల అప్రూవల్, 5 కోట్లకి అంటే ఒక విఆర్ కాలేజీ మీద 10 జనరల్ ఫండ్స్, ఇంకొక 5 కోట్లు జనరల్ ఫండ్స్, 27 కోట్లు. నాకు తెలిసి మనం వెళ్దాం, 27 కోట్లు అక్కడ ఎక్కడ ఖర్చు అయింది? 2 కోట్లకు చూపించమనండి ఆయన్ని, లేదా 3 కోట్లకు చూపించమనండి. ఎందుకు అవుతాయండి? బీవీఎస్ స్కూల్ చూడండి, మీరు 90 లక్షలతో మనం చూసుంటారు. నీట్గా ఇండోర్ స్టేడియంస్ కానీ ఎవ్రీథింగ్ ఎక్విప్మెంట్ కానీ లోపల 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు అయ్యి 5 కోట్లు వేసుకోబ్బా. 15 కోట్లు ఏంది? 2 కోట్లు ఏంటి? 10 కోట్లు ఏంటి? 27 కోట్లు. ఏం చెప్తున్నాను స్వామి? నేను అదే అడుగుతాను కమిషనర్ గారిని, మీరు మాకు రిటర్న్గా ఇవ్వండి. మీ ఇష్టం కాదు, ఇది నారాయణ ఎస్టేట్ కాదండి. మేము అడుగుతాం, మీరు చెప్పండి. మీ ఇష్ట ప్రకారం మీరు అప్రూవల్ తీసుకుంటామన్నారు. మాట్లాడితే ఏమో తూచ్ సిఎస్ఆర్ అంటారు. ఇంకా సిఎస్ఆర్ గురించి కూడా మీరు ఎవిడెన్స్ ఇవ్వాలంటే తూచ్ సొంత నిధులు అంటారు. ఎన్ని తూచులు చెప్తారండి మీరు? 27 కోట్లు ఎక్కడ మాట్లాడదా? మాట్లాడితే నీ సంగతి చూస్తాం, నీ అంతు చూస్తాం. ఏంది చూసేది అంతు? ఏం చూసేది అంత? చూసేది చాలా ఉన్నాయి. చూస్తారు, చూసేవాళ్ళు చూస్తారు, చూడాల్సిన టైంలో చూస్తారు. ప్రజల తరపున సామాన్యుడి తరపున పోరాడడంలో భయపడం, అది గుర్తుపెట్టుకోండి. సమాధానం చెప్పండి. మీరు చెప్తున్నారు 15 + 2 + 5 + 5. ఇంకోటి భోజనాలు పెడుతున్నారు ఫ్రీగా అని చెప్పినారు అన్నాడు కదా. ఎందుకు పెట్టాలండి భోజనాలు? మిడ్ డే మీల్స్ చూసుకోండి. మీరు జగనన్న మెనూ ప్రకారం ఈరోజు ఎంత అద్భుతంగా ఉందో. మీరు ఎందుకు మిడ్ డే మీల్స్ తెచ్చుకోలే? మీరు పర్మిషన్ తెచ్చుకోలేరా విఆర్ హై స్కూల్కి? దారుణమైనటువంటి విషయం. దాన్ని పర్మిషన్ కనుక కరెక్ట్గా కనుక ప్రాసెస్ జూన్లో కనుక చేస్తుంటే మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ దానికి శాంక్షన్ అయి ఉండాలా? యూడైస్ అనేది ఉంటుందండి. యూడైస్లో కనుక ఆ స్కూల్ ఎంటర్ అయి ఉంటే మిడ్ డే మీల్ శాంక్షన్ అవుతుంది. మీరు దాని కనీసం పర్మిషన్ కూడా తెచ్చుకోలేకుండా దాన్ని ఇక్కడ మీరు పెట్టాలని చూశారు. ఆ రోజు నేను రద్దు చేస్తే మళ్ళీ మీరు సొంత నిధులు ఇచ్చినారేమో నాకు తెలియదు. అంతకుముందు అక్కడే జూనియర్ కాలేజీ పెట్టినారు కదా. ఆ జూనియర్ కాలేజీలో 100 మంది ఉంటే ఒక్కొక్క పిల్లాడికి 6,000 రూపాయలకు నా భోజనం పెట్టిందని కార్పొరేషన్ నిధులు వాడారు. 6,000 రూపాయలు భోజనానికి. అంత అంటే మనకి మాక్సిమం అంటే ఆ రోజుల్లో 1000 రూపాయల నుంచి 1200 రూపాయలు కనుక అయితే భోజనానికి సరిపోతుంది. 6,000 రూపాయలు ఆ రోజు ఎందుకు నారాయణ గారు పెట్టలా, పంపిలా? ఆ రోజు గారు ఎందుకు పంపించలేదండి నారాయణ గారు? అక్కడికి 100 మంది పిల్లలకి కదా పంపించండొచ్చు కదా. 6,000 రూపాయలు కార్పొరేషన్ ఫండ్స్ ఎందుకు వాడారు? చెప్పాలా పర్లేదా? రెండోది ఇంకోటి ఏంటి మీరు అడిగింది? స్టాఫ్ పంపించారంటున్నారు. ఎందుకండి? ఎందుకు పంపించాలి? నేను అడుగుతాను. మీరు గవర్నమెంట్ నుంచి కరెక్ట్గా దానికి ప్రాసెస్ చేసి పర్మిషన్స్ తెచ్చి శాంక్షన్ పోస్టులు తెచ్చుకొని గవర్నమెంట్ దగ్గర మన డిఎస్సీ పడింది కదా, పోస్టులు తెచ్చుకొని ఉంటే గవర్నమెంట్ ఫిలప్ చేస్తుంది కదా. కార్పొరేషన్ తరఫున పోస్టులు ఫిలప్ చేస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాంట్లోకి వస్తారు కదా. మీరు పోస్టులు తెచ్చుకోకుండా పర్మిషన్ తెచ్చుకోకుండా ఎంప్లాయీస్ లేకుండా నేను పంపించానంటే, అంతకుముందు కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మున్సిపల్ జూనియర్ కాలేజ్ అక్కడ స్టార్ట్ చేసినారు. మీరు స్టాఫ్ని పంపించారు. పంపించి ఏం చేశారు? మీ ప్రభుత్వం పోయిన తర్వాత ఆ స్టాఫ్ని ఆపేశారు. కూడా మీరు పంపిస్తారంటే ఎంతకాలం పంపిస్తారు? చిరకాలం మీ ఎంప్లాయీస్ని పంపిస్తారని మీరు రాసిగలరా? పంపిరు. మీరు మంత్రిగా ఉన్న వాళ్ళు పంపిస్తారు.